రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త ఇన్ఛార్జీలు, సంస్థాగత మార్పుపై హైకమాండ్ ఫోకస్. తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ స్థానంలో కొత్త నేతలు. లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్ర ఇన్ఛార్జ్ నియమించడంపై సమాలోచనలు. జనవరి తొలి వారంలోపు నియామకాలు పూర్తి. స్టేట్ చీఫ్గా కిషన్ రెడ్డిని కొనసాగించే ఛాన్స్ అంటూ ఒకరిని చూస్తున్నాం. ఏం చేస్తారో ఏమో ఈ కిషన్ రెడ్డి చేస్తాడు. సరే, వాస్తవంగా ఆయన అనాల్సిన అవసరం లేదు, కానీ కొంత ఇంపాక్ట్ అయితే లేదు. వాస్తవంగా ఇంపాక్ట్ ఉంటే బాగుండు, ఇంపాక్ట్ లేదు. రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. వచ్చే లోక్సభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్, సహా ఇన్ఛార్జ్ల మార్పుపై కసరత్తు జరుగుతున్నది. పార్టీ రాష్ట్ర రాజకీయాల ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్, ఫస్ట్ తరుణ్ చుగ్ తీసిపడితే పార్టీ బాగుపడుతుంది. తర్వాత ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఈజ్ ఎఫెక్టివ్ పర్సన్. ఆయన చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు, కానీ ఆయనకు కావాల్సినంత సపోర్ట్ ఇంటర్నల్ పార్టీ నుంచి లేదు వాస్తవంగా. అరవింద్ మీనన్ కూడా చాలా ఇంపాక్ట్ చేయగలటువంటి క్యాండిడేట్, చాలా లాయల్ క్యాండిడేట్. ఆయన కూడా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన దానిలో చాలా కీలకమైనటువంటి దాంట్లో ఆయన కూడా ఉండడం జరిగింది. ఆయన కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయగల వ్యక్తి. కానీ తరుణ్ చుగ్ ఒకడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆయన వల్ల. సో బీజేపీ అగ్రనేతలు దృష్టి పెట్టిన సమాచారం. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జిగా మరో జాతీయ నేతలు ఇక్కడికి పంపించే ఆలోచనలో సెంట్రల్ పార్టీ ఉంది. అసెంబ్లీ ఎన్నికల రాష్ట్ర ఇన్ఛార్జిగా ప్రకాష్ జవదేకర్ నియమించినట్లే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మరో ఇన్ఛార్జ్ను అపాయింట్ చేయనట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. వచ్చే నెల మొదటి వారం లోపు ఈ నియామకాలు పూర్తవుతాయని బీజేపీ నేతలు చర్చించుకున్నారు. సో కిషన్ రెడ్డిపై సానుకూలం అట. ఏందో మరి ఈ సానుకూలం. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని వెంటనే గుర్తించండి. బీజేపీ విస్తారకుల మీటింగ్లో సునీల్ బన్సల్ అట. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన బూత్, మండల, నియోజకవర్గ స్థాయి నేతలను గుర్తించాలని ఆ పార్టీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ పార్టీ పార్లమెంట్ ఫుల్ టైమర్స్లను ఆదేశించారు. రాబోయే రోజుల్లో పార్టీని వీడే ప్రయత్నాల్లో ఉన్నవారిపై కూడా తనకు సమాచారం ఇవ్వాలని కోరారు. సో మొత్తానికైతే సునీల్ బన్సల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలడు, చాలా వ్యూహకర్త. మోడీ, అమిత్ షా తర్వాత అంత పెద్ద ఎత్తున వ్యూహాలు రచించడంలో ఈ సునీల్ బన్సల్, అదేవిధంగా ఇంకొక క్యాండిడేట్ ఉన్నారు. వీళ్ళంతా చాలా కీలకంగా బీజేపీలో ఉన్నారు. వ్యూహాలను రచించడం కావచ్చు, చాలా సింపుల్గా ప్రజల్లోకి వెళ్ళడంలో వీళ్ళు చాలా సింపుల్గా వెళ్తారు, చాలా సామాన్యులు వెళ్తారు. దానిలో ఎటువంటి సంశయం లేదు వాస్తవంగా. కానీ వీళ్ళను కూడా బురిడి కొట్టించినటువంటి మన తెలంగాణ బీజేపీ నాయకులు నిజంగా గొప్పోళ్ళు. బీజేపీ నాయకులు అయితే వీళ్ళని కూడా బురిడి కొట్టించేసారు. ఏందో మరి కథ.